గణపతే నమః. గౌరవ పెద్దలకు, చేసిన అతిథులకు, ఆచార బృందానికి, నా తోటి మిత్రులందరికీ శుభోదయం. నేను మీ వచ్చే 6వ భాగంలో గీతా విద్యాలయం 3వ తరగతి విద్యార్థులు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్రం అంటే ప్రజల అధికారం కలిగిన పరిపాలనా విధానం. ఇందులో నాయకులు ప్రజల చేతే ప్రజల కొరకు ఎన్నుకోబడతారు. ఝాన్సీ లక్ష్మీబాయి నుండి మొదలుకొని నేతాజీ వరకు ఎందరో నాయకులు జాతి విముక్తిగా పోరాడితే చివరికి వాళ్ళ త్యాగాల ఫలంగా మన భారతదేశాన్ని స్వాతంత్ర దేశంగా అవతరించింది. మన స్వాతంత్ర భారతంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించడం కోసం ఆనాటి నాయకుల స్వప్నమే మన రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషితో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఉన్నతమైన రాజ్యాంగ నిర్మాణం జరుగుతుంది. మన రాజ్యాంగం అమలులోకి రాగానే మన భారత్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. అప్పటి నుండి దేశమంతా సంబరంగా వేడుకలు జరుపుకుంటుంది. ఏడాదికోసారి జరుపుకొని మర్చిపోకుండా మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులే కాదు, మన బాధ్యతలు ఏంటో కూడా తెలుసుకొని భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. చదువుతో పాటు పర్యావరణాన్ని కాపాడుతూ ఆ తల్లి ప్రకృతి భారతి రుణం తీర్చుకోవాలి. అన్నట్టు కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పటికీ మరవకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా మన తల్లి భారతి కోసం సిద్ధంగా ఉండాలి. అలాగే మనమందరం కూడా నిజమైన రాజ్యాంగ విలువలను తెలుసుకొని పాటిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.